వెల్కమ్ టు తేజ స్టాటిస్టిక్స్. బరువు కాదు బాధ్యత. హెల్మెట్తో ప్రాణాలకు రక్షణ. ప్రమాద మృతుల్లో 44.5% ద్విచక్ర వాహనదారులే. ట్రాఫిక్ ఉల్లంఘనల్లో హెల్మెట్ లేని వారే అధికం. చిన్న తప్పిదంతో తెచ్చుకోవద్దు ముప్పు. చాలామంది ఈ రోజులలో చూస్తున్నామండి, ఒక్కరు కూడా హెల్మెట్స్ ధరించడం లేదు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. 2024 రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆన్ అండ్ యావరేజ్ 20 నుంచి 21 సంభవించినటువంటి మరణాలు, గాయాల పాలైనటువంటి వాళ్ళు 65. గత ఏడాది తొలి నెలల్లో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలు 1.18 crores. అందులో హెల్మెట్ ధరించని వారిపై నమోదైనవి 79 లక్షలు. సగటున నెలకు 7.9 లక్షలు. ఎంత ఇంపార్టెంటో చూడండి. ఎవ్వరు కూడా ఈనాడులో వచ్చినటువంటి ఈ ప్రకటన చూడండి. అసలు ఎవరు కూడా ఈ రోజులలో అసలు పాటించడం లేదండి ట్రాఫిక్ ఉల్లంఘనలు. ట్రాఫిక్ లేకపోయినా అసలు ట్రాఫిక్ రూల్స్ అనేటువంటిది పాటించడం లేదు. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అసలు పెట్టుకుంటూ ఏం జరుగుతుందో ఇక్కడ ఇచ్చారు. మోటార్ సైకిళ్లపై వెళ్తూ ప్రమాదానికి గురై కింద పడితే తలకు తీవ్ర గాయాలై ప్రాణాలకు ముప్పు అధికంగా ఉంటుంది. సరైన హెల్మెట్ వాడితే మరణం రిస్క్ను 6 రెట్లు తగ్గిస్తుంది. మెదడు గాయాల ప్రమాదాన్ని 74% తగ్గిస్తుంది. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెప్పిన వివరాలు. తలకు తగిలే గాయాలే ద్విచక్ర వాహనదారుల మరణాలకు ప్రధాన కారణమని తెలిపింది. అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడంలో నాణ్యమైన హెల్మెట్లు కీలక పాత్ర పోషిస్తాయని WHO 2023లో విడుదల చేసిన హెల్మెట్ మాన్యువల్ 2వ ఎడిషన్లో స్పష్టం చేసింది. BIS సర్టిఫికేట్ ఉన్నవే తీసుకోవాలి. హెల్మెట్ నాణ్యత ప్రమాణాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS నిర్దేశిస్తుంది. IS 4151 2015 ప్రమాణం ద్విచక్ర వాహనాలకు వర్తిస్తుంది. BIS సర్టిఫికేట్ ఉన్న హెల్మెట్లను వాడాలి. అసలైన హెల్మెట్లకు ISI మార్కుతో పాటు లైసెన్స్ నంబరు ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 176 తయారీదారులకు BIS ధృవీకరణ ఉంది. క్లిప్ కూడా ముఖ్యమే. చాలామంది క్లిప్ను కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారండి. అందులో కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో హెల్మెట్ తో పాటు క్లిప్ పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. దాదాపు 90% మంది ఈ క్లిప్ పెట్టుకోవడం లేదని అంచనా. ఈ పట్టీ పెట్టుకోకపోతే ప్రమాదం జరిగినప్పుడు శిరస్త్రాణం ఊడితే తలకు గాయాలై ప్రాణాపాయ ముప్పు ఏర్పడుతుంది. తీయడం కష్టం అవుతుందని మొబైల్ ఫోన్ మాట్లాడేందుకు ఇబ్బందనో కొందరు క్లిప్ పెట్టరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక అలవాటుగా మారాలని రమేష్ నాయుడు IG రోడ్ సేఫ్టీ అధికారి గారు తెలియజేయడం జరిగింది, హైదరాబాద్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అకార్డింగ్ టు ది స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 3-4 ఏళ్ళు ఉండే మొబైల్ ఫోన్ కింద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. పడ్డా పగిలిపోకుండా ఖరీదైన స్క్రీన్ గార్డు వేయిస్తాం. మరి ఎంతో విలువైనటువంటి జీవితం మాటేంటి? చాలామంది జుట్టు ఊడిపోతుందని, తలపై బరువు అనో, వెళ్ళేది తక్కువ దూరమే అన్న కారణంతోనో హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నారు. ఇది నిబంధనల్ని ఉల్లంఘించడమే కాదు, విలువైన ప్రాణాన్ని ప్రమాదంలో నెట్టడమే. కొందరు చలాన్ల భయంతో హెల్మెట్ కొంటున్నా నాణ్యత ఉండదు. ఫోన్ పగిలితే మరోటి కొనుక్కోవచ్చు, తల పగిలితే జీవితాన్ని కోల్పోతాం.
మనపై ఆధారపడ్డ వాళ్ళను రోడ్డున పడేసినట్లే. అందుకే హెల్మెట్ లేకుండా ప్రయాణం ప్రాణాంతకం. ఇది అసలు ముఖ్యం. 73% మంది ద్విచక్ర వాహనులే. రాష్ట్ర వ్యాప్తంగా 2025 మార్చి 31 నాటికి కార్లు, బైకులు, బస్సులు 13 రకాలవి కలిపి 1.73 కోట్లు వాహనాలు ఉన్నాయి. ఇందులో 1.27 కోట్లు అంటే దాదాపు 73% మంది మోటార్ సైకిళ్ళవే. కేంద్ర రవాణా శాఖ 2022లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద మృతుల్లో ఏకంగా 44.5% మంది ద్విచక్ర వాహనదారులే. ఇందులో ఎక్కువ మంది హెల్మెట్ వాడకపోవడంతోనే మృత్యువాత పడ్డారు. సార్ ఐజీ గారు చెప్పినట్టుగా ఒక్కసారి వినండి. హెల్మెట్లను నిబంధనల కోసం కాదు, మన ప్రాణరక్షణ కోసం ధరించాలి. బండి నడిపే వారితో పాటు వెనుక కూర్చునే వారు పెట్టుకోవాలి. హెల్మెట్లపై అవగాహన ఉండడమే కాదు ధరించడం అలవాటుగా మార్చుకోవాలి. ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడ్డప్పుడు అది తలకు తీవ్ర గాయమై ప్రాణాలను కాకుండా తలకు తీవ్రమైనటువంటి గాయాలు కాకుండా కాపాడుతుంది. లేకపోతే తలకు గాయమై రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. ప్రాణాపాయం కలగవచ్చు. ఇవి ఇందులో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇది బరువు కాదు బాధ్యత. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది బరువు కాదు బాధ్యత. ఓకే, నేను కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ని ధరిస్తాను. మరి మీరు ఆలోచించుకోండి. మీకోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, ముఖ్యంగా మీ ఫ్యామిలీ. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డేంజరస్ థింగ్ నవేడేస్. ఓకే, ఎంతమంది దానిపైన కూడా అవగాహన కలిగి ఉన్నారో చూడండి. రీసెంట్గా మనం చూస్తున్నాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టాటిస్టిక్స్ ప్లేస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇక్కడ స్టాటిస్టిక్స్ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. ఆన్ అండ్ యావరేజ్ సంభవించినటువంటి మరణాలు నిత్యం సగటున, అంటే నిత్యం అంటే రోజు 20 నుంచి 21. గాయాల పాలైనటువంటి వారు మినిమం 65 మంది. ఓకే, గతేడాది తొలి 10 నెలల్లో నమోదైనటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు 1.18 కోట్లు. అందులో హెల్మెట్ ధరించని వారిపై నమోదైనటువంటివి 79 లక్షలు. అంటే నెలకు సగటున 7.9 లక్షలు. సో అందరూ ఒక్కసారిగా వీటి గురించి ఆలోచించండి ప్లీజ్. దయచేసి హెల్మెట్ని ధరించండి కంపల్సరీగా. ఓకే, ఇది విజ్ఞప్తి మీ అందరికీ, ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇది మళ్ళీ ఒకసారి విన్నపం. ఇది చేసేటువంటి దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటిదంటే తెలియాలి, అందరికీ తెలియాలి ఇది బరువు కాదు బాధ్యత అని. ఓకే, మంచి ఆర్టికల్ ఇచ్చారు ఈనాడు పత్రిక వాళ్ళు. థ్యాంక్ యూ. ఓకే, దాన్ని ద్వారా మేము చదవడం ద్వారా చాలామందికి దీన్ని పాస్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా దయచేసి ఫాలో కావాలని కోరుకుంటూ మీ తేజ స్టాటిస్టిక్స్. థ్యాంక్ యూ.